ఓకే. నెక్స్ట్ టాపిక్ పోషణ, న్యూట్రిషన్. పోషకాల మీద ఆధునిక కాలంలో పరిశోధన జరిపిన శాస్త్రవేత్త లెవోయిజర్. ఈ శాస్త్రవేత్తను ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అని పిలుస్తారు. మోడర్న్ సైన్స్ న్యూట్రినిస్ట్, ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్తగా లెవోయిజర్ని పిలవడం జరుగుతుంది. ఈ పోషకాల గురించి అధ్యయనం చేసినట్లయితే ఈ పోషకాల గురించిన అధ్యయనాన్ని ట్రోపాలజీ అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి పోషణ అన్ని పోషకాల గురించిన అధ్యయనము, ఆ పోషకాలలో ఏ రకమైన రసాయనాలు ఉంటాయి, ఏ రకమైన శరీరానికి ఉపయోగపడుతున్నాయి, అటువంటి పోషకాలు లోపిస్తే ఏ రకమైన వ్యాధులు కలుగుతాయి అనే అంశాలను మనం ఈ పోషణ అనే టాపిక్లో నేర్చుకుంటాం. అటువంటి అన్ని రకాల పోషకాలను తీసుకునే విధానాన్ని పోషణ అని పిలుస్తారు, సింపుల్గా చెప్పుకుంటే. మరి ఇటువంటి పోషకాలు శక్తి కొరకు ఉపయోగపడతాయి, శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి, వ్యాధుల నుండి రక్షించడానికి ఉపయోగపడతాయి, నాడులను ప్రేరేపించడానికి ఉపయోగపడతాయి. ఈ పోషకాల్లో కొన్ని ఎక్కువ మోతాదులో అవసరమవుతాయి, కొన్ని తక్కువ మోతాదులో అవసరమవుతాయి. ఎక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలను స్థూల పోషకాలు అంటారు, మ్యాక్రోన్యూట్రియంట్స్. తక్కువ స్థాయిలో తక్కువ ప్రమాణంలో అవసరమైతే వాటిని సూక్ష్మ పోషకాలని పిలుస్తారు, మైక్రో న్యూట్రియంట్స్. ఈ స్థూల పోషకాలు అనేవి ఎక్కువ ప్రమాణంలో అవసరమవుతాయి, సచ్ లైక్ యాజ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్. ఇవి స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు అనేవి వీటిలో మూలకాలు మరియు విటమిన్లు. ఇలా పోషకాలను రెండు రకాలుగా వర్గీకరిస్తే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు లిపిడ్స్ వీటి యొక్క రేషియో, కార్బోహైడ్రేట్స్ అనేవి మనం తీసుకున్న ఆహారంలో 60% ఉండాలి, ప్రోటీన్స్ అనేవి 15% ఉండాలి, లిపిడ్స్ అనేవి 25% ఉండాలి తీసుకునే ఆహారంలో ఉండవలసిన పోషకాలు. అయితే వీటిలో మనము ముందుగా స్థూల పోషకాలు కార్బోహైడ్రేట్స్, వీటి గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఒక సంక్లిష్ట పదార్థం, అనేక సరళమైన పదార్థాలతో కలిసి ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే మూలకాలు, ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మూలకాలతో గ్లూకోజ్ ఏర్పడితే ఆ గ్లూకోజులన్నీ కలిసి కొన్ని రకాల సరళమైన చెక్కలు కలిసి కార్బోహైడ్రేట్స్ ఏర్పడతాయి. ఇవి కార్బోహైడ్రేట్స్లో ఉండే కామన్గా ఉండే మూలకాలు, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఈ కార్బోహైడ్రేట్ యొక్క ఫార్ములా చూస్తే CnH2nOn. ఈ మూలకాల యొక్క రేషియో కార్బన్ 1:, హైడ్రోజన్ 2:, ఆక్సిజన్ 1. ఇలా 1:2:1 రేషియోలో ఉంటాయి కార్బోహైడ్రేట్స్లో ఉండే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే యొక్క మూలకాల రేషియో. మరి ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఇవి మన శరీరంలో నిల్వ చేయబడతాయి. మరి ఎందుకొరకు కార్బోహైడ్రేట్స్ ఉపయోగపడుతున్నాయి? మన శరీరంలో శక్తిని విడుదల చేయడానికి ఉపయోగపడతాయి. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఇవి శరీరంలో 500 గ్రాముల పరిమాణంలో ఎప్పుడు నిల్వ ఉంటాయి. అంటే మనం తిన్న ఆహారం గ్లూకోజ్గా మారిన తర్వాత, రక్తంలోకి కలిసిన తర్వాత ఆ గ్లూకోజ్ అనేది కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ అయ్యి మన శరీరంలో ఆ రూపంలో నిల్వ చేయబడుతుంది. ఇటువంటి శక్తి కొరకు ఉపయోగపడే కార్బోహైడ్రేట్స్ మనం ఏ రకమైన ఆహార పదార్థం నుంచి పొందుతున్నాం? బియ్యము, గోధుమలు, చిరుధాన్యాలు.
తృణధాన్యాలు. అంటే అవి రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు వంటివి తృణధాన్యాల్లో, చిరుధాన్యాల్లో కార్బోహైడ్రేట్స్ లభించి శక్తి కొరకు ఉపయోగపడతాయి. మరి ధాన్యాలే కాకుండా వాటితో పాటు ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి బంగాళదుంపలో ఉంటాయి, అరటిలో ఉంటాయి, చిలగడ దుంపలో ఉంటాయి, బీట్రూట్లో ఉంటాయి. ఈ బీట్రూట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రమాణంలో ఉంటాయి. ఇటువంటి కార్బోహైడ్రేట్స్ ఇవి నీటిలో కరిగే స్వభావాన్ని బట్టి, దాని యొక్క రసాయన నిర్మాణాన్ని బట్టి దీని సాకరైడ్స్ అనే పేరుతో పిలుస్తారు. సాకరైడ్స్. ఈ సాకరైడ్స్ అనేవి 3 రకాలుగా ఉంటున్నవి. మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. ఇలా సాకరైడ్స్ అనేవి 3 రకాలుగా ఉంటున్నాయి. ఈ మోనోసాకరైడ్ గమనించినట్లయితే, కొన్ని ఎగ్జాంపుల్ గమనించినట్లయితే గ్లూకోజ్, ఫ్రక్టోజ్. ఒకే సరళమైన కార్బోహైడ్రేట్స్తో ఏర్పడిన సాకరైడ్స్ను మోనోసాకరైడ్స్ అంటారు. ఇంకా ఈ మోనోసాకరైడ్లో గలాక్టోజ్ అని ఉంటుంది, రైబోస్ ఉంటుంది, డిఆక్సిరైబోస్ ఉంటున్నాయి. డైసాకరైడ్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్. 2 మోనోసాకరైడ్ కలయిక వలన డైసాకరైడ్స్ ఏర్పడతాయి. ఈ డైసాకరైడ్ ఎగ్జాంపుల్ చూస్తే సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్. పాలీసాకరైడ్స్ అనేవి 3 కంటే ఎక్కువ మోనోసాకరైడ్ కలయిక వలన ఏర్పడతాయి. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్ గ్లైకోజన్, సెల్యులోజ్, స్టార్చ్, కైటిన్. ఇవి పాలీసాకరైడ్లు. వీటిలో మనం మోనోసాకరైడ్ గురించి డిస్కస్ చేసుకుంటే గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ను బ్లడ్ షుగర్ అనే పేరుతో పిలుస్తారు, లేదా గ్రేప్ షుగర్. బ్లడ్ షుగర్ లేదా గ్రేప్ షుగర్గా పిలువబడుతుంది. ఇది మనం తీసుకునే ఆహారం అంతా గ్లూకోజ్గా మారి బ్లడ్లో చేరుతుంది. ఆ బ్లడ్లో చేరిన తర్వాత దాని యొక్క డెస్టినేషన్ కణములో ఉన్న మైటోకాండ్రియాలో చేరుతుంది. ఈ గ్లూకోజ్ శక్తి కొరకు ఉపయోగపడుతుంది. 1 గ్రామ్ గ్లూకోజ్ ఉపయోగించినట్లయితే 4 కిలోకాల శక్తి విడుదలవుతుంది. ఇటువంటి గ్లూకోజ్ను దాన్ని గుర్తించేటప్పుడు డెసిలీటర్ రక్తంలో తీసుకొని మిల్లీగ్రాముల్లో గ్లూకోజ్ యొక్క పరిమాణాన్ని గుర్తించబడుతుంది. నెక్స్ట్ వన్ ఫ్రక్టోజ్. ఈ ఫ్రక్టోజ్ అనేది తేనెలో అధికంగా ఉంటున్నది. దీన్ని హనీ షుగర్ అనే పేరుతో పిలుస్తారు, లేదా ఫ్రూట్లో కూడా ఉండటం వలన దీన్ని ఫ్రూట్ షుగర్ అనే పేరుతో పిలువబడుతుంది. ఈ ఫ్రక్టోజ్ చక్కెర పదార్థాల్లోనే అత్యంత తీయటి చక్కెర పదార్థం. న్యాచురల్ స్వీటెస్ట్ షుగర్గా పిలువబడుతుంది ఫ్రక్టోజ్. ఈ ఫ్రక్టోజ్ అనేది సహజమైన తీయటి చక్కెర. మరి కృత్రిమైన తీయటి చక్కెరలు కూడా ఉంటాయి. ఆ కృత్రిమైన తీయటి చక్కెరలు కొన్ని ఎగ్జాంపుల్ గమనించినట్లయితే సాకరిన్, సుక్రలోజ్, ఎస్పర్టైన్, అలీటేన్. ఇవి 4 రకాల చక్కెరలు, కృత్రిమైన తీయటి చక్కెరలు. ఫ్రక్టోజ్ అనేది
సహజమైన తీయటి చక్కెర. ఇవి కృత్రిమంగా రసాయన చేలలో తయారు చేయబడినవి. ఈ శాకరిన్ను మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉపయోగిస్తారు. మిఠాయిలో తీపి కొరకు కలపడం జరుగుతుంది. సుక్రలోజు కూడా ఇది తీపి పదార్థాలు ఉపయోగించడం జరుగుతుంది. ఎస్పర్టేమ్ అనేది ఇది కూల్ డ్రింక్స్లో తీపి కొరకు ఉపయోగించబడుతూ ఉంటుంది. అలిటేమ్ కూడా తీపి పదార్థాల్లో కలిపి ఉపయోగిస్తారు. ఈ అలిటేమ్ అనేది కృత్రిమైన చక్కెరలో అత్యంత తీయటి చక్కెర. కృత్రిమ చక్కెరలోనే అత్యంత తీయటి చక్కెర అలిటేమ్. సహజమైన చక్కెరలుగా తీసుకుంటే ఫ్రక్టోజ్ అవుతుంది. ఈ 4 రకాల బాక్స్లో ఉన్నాయి కృత్రిమైన తీయటి చక్కెరలు. ఆ కృత్రిమైన తీయటి చక్కెరలో అత్యంత కృత్రిమ తీయటి చక్కెర అలిటేమ్. తర్వాత డైసాక్రైడ్లు. వీటిలో సుక్రోజ్. ఈ సుక్రోజ్ అనే డైసాక్రైడ్ ఇది గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనే 2 మోనోసాకరైడ్ కలయికలను ఏర్పడుతుంది. ఇది చెరుకులో లభిస్తుంది. సో దీనిని కేన్ షుగర్గా పిలుస్తారు. ఈ సుక్రోజ్ చెరుకు నుండి ఎక్కువగా లభిస్తుంది. దాంతోపాటు బీట్రూట్, బంగాళదుంప నుండి కూడా లభిస్తుంది. మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చెరుకు నుండే షుగర్ తయారు చేస్తే కొన్ని పాశ్చాత్య దేశాల్లో బంగాళదుంప, బీట్రూట్ నుండి పంచదారను తయారు చేయడం జరుగుతుంది. మన ఇళ్ళలో ఉపయోగించుకునే పంచదార కూడా ఒక సుక్రోజే. తర్వాత మరొక డైసాకరైడ్ లాక్టోజ్. ఈ లాక్టోజ్ అనేది పాలలో లభిస్తుంది. సో దీనిని మిల్క్ షుగర్గా పిలుస్తారు. ఇది 2 మోనోసాకరైడ్ కలయికలను ఏర్పడుతుంది లాక్టోజ్. ఆ 2 మోనోసాకరైడ్లు గ్లూకోజ్ మరియు గలాక్టోజ్. మరొక డైసాకరైడ్ మాల్టోజ్. మాల్టోజ్ ఎప్పుడైనా ప్రకృతిలో ఇదే రూపంలో లభించదు. మాల్టోజ్ రూపంలో లభించదు. అది సహజమైన కార్బోహైడ్రేట్ నుంచి లభిస్తూ ఉంటుంది. ఇటువంటి మాల్టోజ్ అనేది ఒకే రకమైన 2 మోనోసాకరైడ్ కలయిక వలన ఆ 2 మోనోసాకరైడ్లు ఏంటంటే గ్లూకోజ్, మరొక రకమైన గ్లూకోజ్. ఇది బార్లీ విత్తనాలు లభిస్తూ ఉంటుంది. సో దీనిని మాల్ట్ షుగర్ అనే పేరుతో పిలుస్తారు. ఈ మాల్టోజ్ను ఎక్కువగా ఆ బీర్ ప్రాసెస్ తయారీ కొరకు ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇవి డైసాకరైడ్లు. ఇక పాలిసాకరైడ్లు గమనించినట్లయితే ఈ పాలిసాకరైడ్ అనేవి 3 కంటే ఎక్కువ మోనోసాకరైడ్ కలయిక వలన ఏర్పడతాయి. 3 మోనోసాకరైడ్ కలయిక వలన ఒలిగోసాకరైడ్లు ఏర్పడతాయి. అవి జెంటియోస్, రాఫినోస్. ఈ పాలిసాకరైడ్ గమనిస్తే వీటిలో గ్లైకోజన్ ఎక్కువగా మనం తీసుకున్న గ్లూకోజ్, మన రక్తంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ అది గ్లైకోజన్గా మార్పు చెంది కాలేయంలో నిల్వ చేయబడుతుంది. ఇది మానవులతో పాటు అన్ని రకాల జంతువులలో అధికమైన గ్లూకోజ్ గ్లైకోజన్గా మారి కాలేయం మరియు కండరాలు నిల్వ చేయబడుతుంది. కాబట్టి ఈ గ్లైకోజన్ అన్ని రకాల జంతువులు నిల్వ చేయబడటం వల్ల ఈ గ్లైకోజన్ను యానిమల్ స్టార్చ్ అనే పేరుతో పిలుస్తారు. యానిమల్ స్టార్చ్. ఇది జంతువుల్లో ఉండదు. తర్వాత సెల్యులోజ్. ఈ సెల్యులోజ్ అనేది జంతువుల్లో ఉండదు. మొక్కల యొక్క కణకోశం సెల్ వాల్లో తయారవుతూ ఉంటుంది. ఇది కొన్ని శాకాహారుల్లో, కుందేలు వంటి శాకాహారుల్లో ఇది డైజెస్ట్ అవుతుంది, జీర్ణం అవుతుంది. మానవుల్లో మాత్రం ఈ సెల్యులోజ్ జీర్ణం కాదు. మరి అయినా కూడా మానవుల్లో సెల్యులోజ్ వాళ్ళకు ఉపయోగిస్తే కాన్స్టిపేషన్ నుండి కాపాడుతుంది, మలబద్ధకం నుండి కాపాడుతూ ఉంటుంది సెల్యులోజ్. ఇది వృక్షాల యొక్క కణకవచం, సెల్ వాల్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ స్టార్చ్. ఈ స్టార్చ్ అనేది మొక్కలలో కిరణజన్య సంయోక్రియ ద్వారా తయారయ్యే పిండి పదార్థం. దీన్ని ప్లాంట్ స్టార్చ్ అని కూడా పిలుస్తారు. ఫోటోసింథసిస్ ద్వారా తయారవుతుంది. మరొకటి కైటిన్. ఇది కీటకాలలో నత్రజనితో కూడిన బాహ్య కవచం, క్యూటికిల్.
ఆ కవచం బయట ఉన్న కవచం ఏర్పడటానికి ఉపయోగపడుతూ ఉంటుంది కైటిన్. శిలీంధ్రాల్లో కూడా కణకవచం తయారు కొరకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేసుకున్న సాకరైడ్స్. సాకరైడ్స్ 3 రకాలు చెప్పుకున్నాం. మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, పాలిసాకరైడ్స్. ఈ సాకరైడ్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినవి? కార్బోహైడ్రేట్ అవి నీటిలో కరిగే విధానాన్ని బట్టి, దాని యొక్క స్ఫటిక నిర్మాణాన్ని బట్టి, దాని యొక్క తీపి గుణాన్ని బట్టి ఈ కార్బోహైడ్రేట్స్ని సాకరైడ్స్గా పిలుస్తున్నారు. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ మొక్కల్లో ఉన్నవి లేని తెలుసుకోవడం కోసం, గుర్తించడం కోసం అయోడిన్ అనే రియేజెంట్ వాడటం జరుగుతూ ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు అంటాం కాబట్టి పిండి పదార్థాలను గుర్తించే పరీక్ష అయోడిన్ పరీక్ష. నెక్స్ట్ వన్, స్థూల పోషకాల్లో ప్రోటీన్స్. వీటిని మాంసకృత్తులు అనే పేరుతో పిలుస్తారు. ప్రోటీన్స్ లేదా మాంసకృత్తులు. ఈ ప్రోటీన్స్లో కూడా మూలకాలు ఉంటాయి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్. కార్బోహైడ్రేట్స్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటే ప్రోటీన్లో వాటితో పాటు అదనంగా నైట్రోజన్, సల్ఫర్ అనే మూలకాలు ఉన్నాయి. మరి ఈ ప్రోటీన్లు సంక్లిష్టమైనవి, సరళమైన అమైనో యాసిడ్స్ లేదా అమైనో ఆమ్లాలతో కలిసి ప్రోటీన్స్ ఏర్పడతాయి. ఇటువంటి సంక్లిష్టమైన ప్రోటీన్స్ ఏర్పడటానికి, కాంప్లెక్స్ ప్రోటీన్స్ ఏర్పడటానికి వీటిలో మధ్య బంధాలు ఉంటాయి, బాండ్స్ ఉంటాయి. వాటిని పెప్టైడ్ బంధాలు అని పిలుస్తారు. ప్రోటీన్ల మధ్య ఉండే బంధాలు పెప్టైడ్ బంధాలు. అదే సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్ ఏర్పడటానికి కూడా సరళమైన చక్కెరలు కలుస్తాయి. అటువంటి సరళమైన చక్కెరలు కలిపి సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్ ఏర్పడటానికి గ్లైకోసైడిక్ బంధాలు ఉంటాయి. అవి కార్బోహైడ్రేట్స్లో ఉండే బంధాలు. ప్రోటీన్స్లో పెప్టైడ్ బంధాలు ఉంటాయి. మరి ఇటువంటి ప్రోటీన్స్ అనేవి శరీర నిర్మాణానికి ఉపయోగపడటం వలన దీన్ని బిల్డింగ్ బ్లాక్స్ లేదా కట్టడపు రాళ్ళుగా పిలవటం జరుగుతుంది. మరి ఈ ప్రోటీన్స్ యొక్క ఇంకా అదనమైన ఉపయోగాలు చూస్తే పెరుగుదలకు ఉపయోగపడతాయి. గాయాలైనాక ఆ గాయాలైన ప్రాంతంలో కొత్త కొత్త టిష్యూస్ ఏర్పడి, కణజాలాలు ఏర్పడి ఆ గాయాన్ని మాన్పడానికి ఉపయోగపడతాయి. ఎంజైమ్ల తయారీకి ఉపయోగపడతాయి. హార్మోన్ల తయారీకి ఉపయోగపడతాయి. కొద్ది మోతాదులో శక్తిని విడుదల చేస్తాయి. ఇంకా ప్రతిదేహాల ఏర్పాటుకు ఉపయోగపడతాయి ప్రోటీన్లు. మరి ప్రోటీన్లు కేవలం ఒక హార్మోన్ తయారీ కొరకు మాత్రం ఉపయోగపడవు. అందుకే ప్రోటీన్లన్నీ లేదా ఎంజైమ్ల తయారీ కొరకే ఉపయోగపడవు. పెప్టిన్ల తయారీ, ప్రతిదేహాలు, యాంటీబాడీస్ తయారీ కొరకు ఉపయోగపడవు. ఇక్కడ ఒక మొత్తం చిన్న క్లారిఫికేషన్ గమనించినట్లయితే, ప్రోటీన్లన్నీ ఎంజైమ్ల తయారీ కొరకు ఉపయోగపడవు కాబట్టి ప్రోటీన్లన్నీ ఎంజైమ్లు కావు. కానీ ఎంజైమ్ తయారైందంటే ప్రోటీన్ల చేతనే తయారైంది కాబట్టి ఎంజైమ్లన్నీ ప్రోటీన్లు అవుతాయి. ఇటువంటి ప్రోటీన్లు మనకు సోర్సెస్ ఏంటి? ఏ రకమైన ఆహార పదార్థాలు లభిస్తాయి? పప్పు ధాన్యాలు లభిస్తాయి, పాలు, గుడ్లు, మాంసము, చేపలు లభిస్తాయి. చిక్కుడు జాతి లెగ్యుమినస్ కుటుంబానికి చెందిన చిక్కుళ్ళు లభిస్తాయి, బఠాన్లు లభిస్తాయి, మరియు శనగలు లభిస్తాయి, సోయాబీన్స్లు లభిస్తాయి, పుట్టగొడుగుల్లో కూడా లభిస్తాయి, మష్రూమ్స్. అయితే ఈ ప్రోటీన్స్ మాత్రం అత్యధికంగా సోయాబీన్స్లో లభిస్తాయి. వీటిలో 40 నుండి 50% ప్రోటీన్స్ ఉంటాయి. ఇది కామన్ మ్యాన్ కూడా ఆహారంగా ఉపయోగించబడేది కాబట్టి దీన్ని పేదవాడి మాంసం అనే పేరుతో పిలుస్తారు. ఈ సోయాబీన్స్లో ప్రోటీన్స్తో పాటు తగిన మోతాదులో కార్బోహైడ్రేట్స్ మరియు లిపిడ్స్ కూడా ఉంటాయి. అయితే 60 నుండి 70% కలిగిన ప్రోటీన్లు కూడా ఉన్నాయి. అవి స్పైరులినా. ఈ స్పైరులినాలో 60% నుండి 70% ప్రోటీన్స్ ఉంటాయి.
దీని ప్రస్తుతం మెడిసిన్ తయారు కొరకు జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి ప్రోటీన్స్ అనేవి మన శరీరంలో వివిధ రకాల ఆహార పదార్థాల్లో కాకుండా మన శరీరంలో కణాల్లో రైబోజోములో తయారవుతాయి. అటువంటి రైబోజోమ్స్ను ప్రోటీన్ యొక్క కర్మాగారాలు, ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అనే పేరుతో పిలుస్తారు. మరి ఇవి ప్రకృతిలో అమైనో ఆమ్లాల వలన తయారవుతున్న ఈ ప్రోటీన్స్ 24 రకాలు ఉంటే మన శరీరానికి 20 రకాల అమైనో యాసిడ్స్ అవసరమవుతాయి. ఇటువంటి ప్రోటీన్లు వివిధ రకాల మన శరీరంలోనే గమనించినట్లయితే వివిధ రకాల పేర్లతో పిలువబడుతున్నాయి. లేదా వివిధ రకాల ఆహార పదార్థాల్లో కూడా ఆ ప్రోటీన్స్ను గమనిస్తే కెసిన్, ఇది పాల్లో ఉండే ప్రోటీన్. ఆల్బుమిన్, గుడ్డులో ఉండే ప్రోటీన్. ఆక్టిన్, మయోసిన్, ఇవి మజిల్స్, కండరాల్లో ఉండే ప్రోటీన్లు. కొల్లాజెన్, ఇది అంతఃచర్మంలో కండర పోగులు కలపడానికి ఉపయోగపడే ఒక పీచు పదార్థంగా చెప్పబడేది కొల్లాజెన్. ఇది ఒక పీచు ప్రోటీన్గా పిలువబడుతుంది. మరొకటి కాండ్రిన్, ఇది మృదులాస్థిలో ఉండే ప్రోటీన్. కుప్రిన్, శుక్రకణంలో ఉండే ప్రోటీన్. కెరాటిన్, చర్మము, వెంట్రుకలు, గోర్లు, జంతువులైతే కొమ్ములు, గిట్టలో ఉండే ప్రోటీన్. ఆల్ఫా కెరాటిన్, ఆల్ఫా కెరాటిన్ అనేది ఇది ఉన్నిలో ఉండే ప్రోటీన్. సిరిసిన్, ఫైబ్రోయిన్, ఇవి 2 పట్టు దారంలో ఉండే ప్రోటీన్లు. సిరిసిన్, ఫైబ్రోయిన్. మరొక ప్రోటీన్ గ్లోబిన్, హీమోగ్లోబిన్లో ఉంటుంది. ప్రోత్రాంబిన్, ఫైబ్రోజిన్ అనే 2 రకాల ప్రోటీన్లు, ఇవి ప్లాస్మాలో ఉంటాయి. ఇవన్నీ ప్రోటీన్ల రూపాలు, వివిధ రకాల పదార్థాల్లో వేరువేరు పేర్లతో పిలువబడే ప్రోటీన్లు ఇవి. ఈ ప్రోటీన్లో కొన్ని విషపూరితమైనవి ఉంటాయి, విషపూరిత ప్రోటీన్లు. వాటిలో పాస్ఫోలైపేజెస్, ఈ పాస్ఫోలైపేజెస్ అనే విషపూరిత ప్రోటీన్ పాము విషంలో ఉంటుంది. కొన్ని శాకాహారులకు విషపూరితంగా ఉన్న ప్రోటీన్ గాసిపిన్ పత్తిలో ఉంటుంది. బొట్సులిన్, ఈ విషపూరిత ప్రోటీన్ అనేది క్లాస్ట్రీడియం బొట్సులినం అనే ఒక బ్యాక్టీరియా తినే ఆహారాన్ని ఫుడ్ పాయిజన్గా మారుస్తూ ఉంటుంది. అలా ఫుడ్ పాయిజన్ మారటానికి కారణము ఈ బొట్సులిన్ అనే విషపూరిత ప్రోటీన్. ఆ విషపూరిత ప్రోటీన్లో మరొకటి అప్లోటాక్సిన్. ఈ అప్లోటాక్సిన్ అనేది వేరుశెనగ గింజల్లో ఉంటుంది, బూజు పట్టిన వేరుశెనగ గింజలు. ఆ బూజు అనేది ఫంగస్ అనేది ఆస్పర్జిల్లస్ అనే ఫంగస్ వేరుశెనగ గింజల మీద ఉన్నట్లయితే అటువంటి వేరుశెనగ గింజలు చేదుగా ఉంటాయి. కారణం అప్లోటాక్సిన్ అనే విషపూరిత ప్రోటీన్లు. ఇలా ప్రోటీన్లు వివిధ రకాల రూపాలు, వాటిలో కొన్ని విషపూరిత ప్రోటీన్లు కూడా ఉంటున్నవి. అయితే ఈ ప్రోటీన్లు వీటిని గుర్తించడం కోసం 10% సోడియం హైడ్రాక్సైడ్, 2% కాపర్ సల్ఫేట్ను ఉపయోగించి ఈ ప్రోటీన్లను గుర్తించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రోటీన్లు లోపిస్తే క్వాసియార్కర్ అనే వ్యాధి కలుగుతుంది.
ప్రోటీన్ డెఫిషియన్సీ వలన క్వాషియార్కర్ అనే వ్యాధి. ఇది క్వాషియార్కర్ అనేది ఒక ఆఫ్రికా పదం. ఆఫ్రికా దేశంలో వారికి సరైన పోషక విలువలు కలిగిన ఆహారం లభించదు. అటువంటి లభించిన వారిలో కొంతమంది తల్లులు ఒక సంతానం తర్వాత మరొక సంతానం వేగంగా అందడం జరుగుతూ ఉంటుంది. అలా ఫస్ట్ సంతానం తర్వాత వెంటనే రెండో సంతానం అందినట్లయితే ఫస్ట్ సంతానానికేమో ఈ పాలకు సంబంధించిన ప్రోటీన్ సంబంధించిన పాలకు బదులుగా తల్లి అన్నం తిని పెడుతూ ఆహారాన్ని అందిస్తూ ఆ రెండో శిశువుకు ప్రోటీన్ కలిగిన పాలు అందిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికి సరిపడవు కాబట్టి. అలా మొదటి సంతానంలో ఆ పాపకు లేదా బాబుకు తల్లి పాల ద్వారా అందవలసిన ప్రోటీన్లు సరిగా అందకపోవటం వలన ఆ పిల్లల్లో, ఆ చిన్న పిల్లల్లో ఆ ప్రోటీన్ లోపించిన కాళ్ళు, చేతులు, ముఖం యొక్క ఆ కణజాలాల మధ్యకు నీరు చేరి కాళ్ళు, చేతులు, ముఖం వాపు ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ఈ వాపు ఏర్పడిన లక్షణాలు కలిగిన వ్యాధిని క్వాషియార్కర్ అంటారు. ఇది ప్రోటీన్ డెఫిషియన్సీ వలన కలిగే వ్యాధి. మరి ఈ ప్రోటీన్లు అనేవి కేవలం పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, మాంసంలోనే ఉంటున్నాయా? వాటిలో ఉంటాయి, అధికంగా వాటిలో ఉంటే బియ్యంలో మాత్రం తక్కువగా ఉంటాయి, ధాన్యాలు తక్కువగా ఉంటాయి, మిగిలిన అటువంటి పప్పు ధాన్యాల్లో మాత్రం అధికంగా ఉంటాయి. మరి బియ్యం, గోధుమలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటే ప్రోటీన్లు తక్కువ ప్రమాణాల్లో ఉంటాయి. మనం స్థూల పోషకాలు న్యూట్రిషన్ పోషణ అనే టాపిక్లో స్థూల పోషకాలు చెప్పుకుంటే వాటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ కొవ్వులు, లిపిడ్స్. కొవ్వుల్లో కూడా మూలకాలు ఉంటాయి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఈ కొవ్వులు అనేవి జనరల్గా నీటిలో కరగవు, బెంజిన్, క్లోరోఫామ్, ఈథర్లో మాత్రమే కరుగుతాయి. మరి మన శరీరంలో 75% దాకా నీరున్నాయి. అటువంటి నీరున్నప్పుడు ఆ నీటిలో ఈ కొవ్వులు కరగాలి అంటే పైత్రసంలోని సోడియం లవణాలు ఎమల్సిఫికేషన్ జరపడం వలన అప్పుడు నీటిలో కరుగుతాయి. డైరెక్ట్గా నీటిలో కరగవు, బెంజిన్, ఈథర్, క్లోరోఫామ్లో కరుగుతాయి. మరి ఈ కొవ్వులు మన శరీరంలో అడిపోజ్ కణజాలము, అడిపోజ్ టిష్యూ, అడిపోజ్ కణజాలంలో కొవ్వులు నిల్వ చేయబడతాయి. మన శరీరంలో ఉండవలసిన ప్రమాణంలో కంటే అధికంగా కొవ్వులు నిల్వ ఉంటే అటువంటి వారికి స్థూలకాయత్వం లేదా ఒబేసిటీ అనే వ్యాధి కలుగుతూ ఉంటుంది. కొవ్వులు అధికంగా తీసుకోవటం వలన కలిగే వ్యాధి స్థూలకాయత్వం, ఒబేసిటీ. ఈ స్థూలకాయత్వం 2 రకాలుగా ఉంటుంది. మరి ఈ స్థూలకాయత్వం అంటే ఈ స్థూలకాయత్వం నివారణ కొరకు 2 రకాల చికిత్సలు ఉంటాయి. ఒకటి బేరియాట్రిక్ ట్రీట్మెంట్, లైపోసక్షన్. 2 రకాల చికిత్సలు ఉంటాయి స్థూలకాయత్వానికి, ఒబేసిటీకి. బేరియాట్రిక్ ట్రీట్మెంట్ అంటే జీర్ణాశయం యొక్క పరిమాణం తగ్గించడం. అంటే జీర్ణాశయంలో ఒక బెలూన్ పంపితే ఆ బెలూన్ అనేది జీర్ణాశయం యొక్క ఆ పరిమాణం తగ్గిస్తుంది. అప్పుడు తక్కువ ఆహారం తీసుకున్నా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. మరి అటువంటి శరీరానికి కావలసిన శక్తి ఆ తీసుకున్న ఆహారంలో సరిపోదు. ఆ శరీరంలో ఆల్రెడీ నిలవ ఉన్న కొవ్వులు క్యాలరీస్గా మార్చబడి అప్పుడు ఆ శరీరానికి సరిపడే శక్తిని అందించే క్రమంలో ఆ కొవ్వు యొక్క పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. ఇక లైపోసక్షన్. లైపో అంటే కొవ్వు, సెక్షన్ అంటే లాగివేయటం. అంటే ప్రత్యేకమైన పరికరాల ద్వారా కొవ్వు అయితే ఎక్కడ ఉన్నదో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆ కొవ్వును బయటికి తీసేసే ప్రక్రియను లైపోసక్షన్ అంటాం. ఇది స్థూలకాయత్వం చేసే 2 రకాల చికిత్సలు, బేరియాట్రిక్ ట్రీట్మెంట్ మరియు లైపోసక్షన్. మరి ఈ కొవ్వులు మన శరీరానికి శక్తి కొరకు ఉపయోగపడతాయి, కార్బోహైడ్రేట్ శక్తి కొరకు ఉపయోగపడతాయి, ప్రోటీన్లు అనేది శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, హార్మోన్ల తయారీకి, ఎంజైమ్ల తయారీకి, మరియు యాంటీబాడీస్ ప్రత్యేహాల ఉత్పత్తితో పాటు మరి శక్తి కొరకు ఉపయోగపడతాయి. అయితే 1 గ్రామ్ గ్లూకోజ్ ఆక్సీకరణ చెందితే అది 4 క్యాలరీల శక్తి విడుదల చేస్తే 1 గ్రామ్ ప్రోటీన్ కూడా ఆక్సీకరణ చెందినప్పుడు 4 కిలో క్యాలరీ శక్తిని విడుదల చేస్తాయి.
కొవ్వులు మాత్రము 9.45 కిలో క్యాలరీ శక్తిని విడుదల చేస్తాయి. 1 గ్రామ్ వినియోగించినట్లయితే కొవ్వును 9.45 కిలో క్యాలరీ శక్తిని విడుదల చేస్తాయి. అయితే ఈ కొవ్వులు అనేవి శరీరం మీద ఉన్న సూక్ష్మ క్రిములను కూడా తొలగించడానికి ఉపయోగించబడుతూ ఉంటాయి. అది సోప్స్ రూపంలో. ఆ సోప్స్ రూపంలో ఉపయోగించబడతాయి కాబట్టి ఆ సోప్ మీద TFM అని రాసి ఉంటుంది, టోటల్ ఫ్యాట్ మ్యాటర్. ఆ సోపులో ఉండే ఆ కొవ్వు యొక్క పరిమాణాన్ని బట్టి దానికి గ్రేడ్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. గ్రేడ్ 1 సోప్, గ్రేడ్ 2, గ్రేడ్ 3 సోపులుగా. అయితే కొన్ని జీవులు నీటిలో ఉన్న క్షీరదాలు మమ్మేల్స్ అనేవి ఆ కొవ్వును ఉపయోగించుకొని మందమైన కొవ్వు పొరను ఏర్పరచుకొని శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను బయట పోకుండా కాపాడుకుంటాయి. అటువంటి మందమైన కొవ్వు పొర బ్లబ్బర్. ఆక్వాటిక్ మమ్మేల్స్ జలచర క్షీరదాలు ఇవి నీటిలో ఉండి ఉష్ణోగ్రత నియంత్రణ కొరకు మందమైన కొవ్వు పొరను ఏర్పరచుకుంటే ఆ మందమైన కొవ్వు పొరగా పిలువబడేదే బ్లబ్బర్. మరి ఇటువంటి కొవ్వులు 3 రకాలుగా ఉంటాయి: అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు, సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు మరియు కొలెస్ట్రాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. ఈ అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు అనేవి మొక్కలకు సంబంధించిన ఆహార పదార్థాల్లోనూ మరియు చేపల్లోనూ అధికంగా ఉంటాయి. ఇవి ఎంత అధికంగా తీసుకున్నా కూడా గుండె సంబంధించిన వ్యాధులు కలగవు. సో ఇవి ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఇటువంటి అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు సన్ఫ్లవర్లో అధికంగా ఉంటాయి. సన్ఫ్లవర్లో అధికంగా ఉండటం వలన దాన్ని అధికంగా ఉంటాయని తెలపడం కొరకు PUFAగా రాయబడుతుంది. UFA అనేది అన్సాచురేటెడ్, ఫ్యాటీ, యాసిడ్స్. అలా దానికి అధికమైన పదానికి ముందుగా మనం P అనేది జోడించాం. P. అయితే ప్యూపా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మొక్కలలో లీనోలిక్ ఆమ్లము, లీనోలీనిక్ ఫ్యాటీ ఆమ్లము ఇవి పత్తిలో లభిస్తూ ఉంటాయి. ఇదే అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో అధికంగా ఉన్నట్లయితే వాటిని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలని పిలుస్తారు. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు. ఈ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కొలెస్ట్రాల్ నియంత్రణ చేయడం కొరకు, క్యాన్సర్ నివారణ కొరకు ఉపయోగపడతాయి. ఇటువంటి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా టూనా చేపల నుండి లభిస్తాయి, మెకరెల్ చేపల నుండి లభిస్తూ ఉంటాయి, సాల్మాన్ చేపల నుంచి లభిస్తూ ఉంటాయి. సాల్మాన్, టూనా, మెకరెల్ చేపల్లో అధికంగా ఉండే ఈ అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలను ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను పేరుతో పిలుస్తారు. మరి ఇటువంటి ద్రవ రూపంలో ఉన్న అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలను నికెల్ అనే మూలకాన్ని ఉపయోగించి దాంట్లో ఉన్న నీటి పరిమాణాన్ని తగ్గించడం వలన ఘన రూపంలో ఉండే మరొక రకమైన కృత్రిమ కొవ్వు తయారవుతుంది. అటువంటి కృత్రిమ కొవ్వును వనస్పతి అనే పేరుతో పిలుస్తారు. వనస్పతిని విక్రయించడానికి ఒక బ్రాండ్ ఉంటుంది, అదొక డాల్డా. డాల్డా అనేది వనస్పతిని విక్రయించే ఒక బ్రాండ్. ఇప్పుడు అమూల్ అయితే పాలను, పాల పదార్థాలను, పెరుగును, ఐస్ క్రీమ్ని ఎలా విక్రయించడం కొరకు ఆ బ్రాండ్ని ఏర్పాటు చేశారో దాని మాదిరిగానే వనస్పతిని విక్రయించడానికి డాల్డా అనే పేరుతో ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం జరిగింది. అటువంటి డాల్డా అనే పేరు మీద వనస్పతిని విక్రయిస్తున్నారు. చాలామందికి వనస్పతి అంటే తెలుగులో పదం, డాల్డా అనేది ఇంగ్లీష్ పదంగా చాలామందికి అపోహ ఉంటుంది. వనస్పతిని విక్రయించేదే ఆ బ్రాండ్ పేరే డాల్డా. సెకండ్ వన్ సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు ఇది కూడా శరీరానికి అవసరం, ఉపయోగమే. కానీ వీటిని అధికంగా తీసుకుంటే
ఇవి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనిలో అక్కడ జామ్ అయిపోతాయి, అదెస్సుగా మారుతాయి, అటాచ్ అయిపోతాయి, అంటుకొని పోతాయి. అప్పుడు గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే ఆ కరోనరీ మార్గం యొక్క స్పేస్ తక్కువగా ఉండిపోతుంది, అంటే ఇచ్చిమేగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు గుండె సంబంధించిన వ్యాధి, హార్ట్ అటాక్ కలుగుతూ ఉంటుంది. ఈ సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు జంతువులకు సంబంధించిన ఆహార పదార్థాలు లభిస్తాయి. ఈ జంతువులకు సంబంధించిన ఆహార పదార్థాల్లో లభించే ఈ సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా తీసుకుంటే గుండె సంబంధించిన వ్యాధులు, గుండెపోటు కలిగే అవకాశం ఉంటుంది. ఇవి సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు మొక్కల్లో కూడా ఉంటాయి. మొక్కల్లో ఉండే వాటిలో ఎస్టిక్ ఆమ్లము ఇది ద్రాక్షలో లభిస్తూ ఉంటుంది. కామన్ నేమ్ ఇది వెనిగర్గా పిలువబడుతూ ఉంటుంది. మరొకటి కాప్రిక్ ఆమ్లము. ఈ కాప్రిక్ ఆమ్లం అనేది సంతృప్త ఫ్యాటీ ఆమ్లంలో లభిస్తూ ఉంటుంది. మిర్స్ట్రిక్ ఆమ్లము ఇది కూడా మొక్కల్లో లభించే ఒక సంతృప్త ఫ్యాటీ ఆమ్లం. ఇటువంటి సంతృప్త ఫ్యాటీ ఆమ్లాల్లో వలయాకారంలో ఉంటున్న సంతృప్త ఫ్యాటీ ఆమ్లమైన చాల్మూగ్రిక్, ఈ చాల్మూగ్రిక్ అనే సంతృప్త ఫ్యాటీ ఆమ్లాన్ని కుష్టు వ్యాధి నివారణ కొరకు, లెప్రసీ వ్యాధి నివారణ కొరకు ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మరొక కొవ్వు రకంలో కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ అనేది కూడా ఒక రకమైన సంతృప్త ఫ్యాటీ ఆమ్లం, ఒక రకమైన కొవ్వు. ఈ కొలెస్ట్రాల్ అనేది జంతు సంబంధించిన ఆహార పదార్థాలు లభించే కొవ్వే. అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది, ఎల్డిఎల్, హెచ్డిఎల్. ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్. ఇది హానికరమైన కొవ్వు ఎల్డిఎల్. హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఇది ఉపయోగకరంగా ఉపయోగపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఈ ఉపయోగకరమైన హెచ్డిఎల్ లైంగిక స్టెరాయిడ్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ అనే లైంగిక హార్మోన్ తయారుకు ఉపయోగపడుతూ ఉంటుంది. డి విటమిన్ కూడా తయారవుతూ ఉంటుంది ఈ హెచ్డిఎల్ అనే కొలెస్ట్రాల్. అంటే ఈ కొలెస్ట్రాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్గా చెప్పబడేది ఎల్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్గా పిలువబడేది హెచ్డిఎల్. ఇటువంటి రక్తనాళాలలో పేరుకుపోతున్న కొలెస్ట్రాల్ మరి సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా రక్తనాళాలు చేరినప్పుడు వాటి యొక్క మార్గం ఇరుకుగా మారితే ఆ రక్తనాళాలు పేరుకొని పోయిన ఆ కొవ్వు పదార్థాలను తొలగించడం కొరకు స్ట్రెప్టోకైనేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగించడం జరుగుతుంది. అలా స్ట్రెప్టోకైనేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగించి ఆ రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించే ఆ రక్తనాళ చికిత్సను యాంజియోప్లాస్టసీ థెరపీగా పిలువబడుతుంది. ఇది రక్తనాళ చేసే చికిత్స. యాంజియోప్లాస్టసీ థెరపీ. స్థూలకాయత్వాన్ని చేసే రెండు చికిత్సలు బేరియాటిక్ ట్రీట్మెంట్, లైపోసెక్షన్. రక్తనాళాల్లో అంటుకొని ఉన్న కొవ్వులను తొలగించడం కొరకు స్ట్రెప్టోకైనేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగించి ఆ చేసే చికిత్సను, ఆ రక్తనాళ చికిత్సను యాంజియోప్లాస్టసీ థెరపీ అనే పేరుతో పిలుస్తారు. మనం పోషణ అనే అంశంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం. ఇటువంటి 3 రకాల పోషకాలు లోపించినట్లయితే కలిగే వ్యాధి మెరాస్మస్ వ్యాధి. మెరాస్మస్ వ్యాధి ప్రోటీన్లు మరియు క్యాలరీల లోపం వల్ల కలిగేది. ఈ క్యాలరీలు ఏంటి? శక్తి కొరకు ప్రమాణాలు, శక్తి కొరకు ఉపయోగించబడే ఆహార పదార్థాలు. శక్తి కొరకు ఏవి ఉపయోగించబడుతున్నవి? కార్బోహైడ్రేట్స్, అధికంగా కొవ్వులు ఉపయోగించబడతాయి. ఈ కార్బోహైడ్రేట్స్, కొవ్వులను
క్యాలరీలుగా పిలుస్తారు. ప్రోటీన్లు క్యాలరీ లోపంలో కలిగే వ్యాధి మెరాస్మస్ అనవచ్చు, లేదా ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ కొవ్వుల లోపంలో కలిగే వ్యాధి కూడా మెరాస్మస్ అని పిలవచ్చు. ఇటువంటి మెరాస్మస్ యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఉదర భాగం అబ్డమన్ ఉబ్బి ఉంటుంది. కాళ్ళు చేతులు సన్నగా, అంటే కండరాలు అభివృద్ధి చెంది ఉండవు. ఆ సమయంలో కాళ్ళు చేతులు సన్నగా పుల్లల మాదిరిగా కనిపిస్తాయి. అయినా వీరికి విపరీతమైన ఆకలి ఉంటుంది. వెంట్రుకలు పలసగా మారుతూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యాధిని మెరాస్మస్ వ్యాధి అని పిలుస్తారు. ఈ పోషణలో ఖనిజ లవణాలు, మూలకాలు గమనించినట్లయితే ఎలిమెంట్స్, ఇవి మానవ శరీరంలో 54 రకాల ఖనిజ లవణాలు ఉంటాయి, మూలకాలు ఉంటాయి. వాటిలో అధికంగా ఉండే ఈ ఖనిజ లవణం లేదా మూలకం కార్బన్ మానవ శరీరంలో అధికంగా ఉంటుంది. మానవ శరీరంలో తక్కువగా ఉండేది మాంగనీస్, తక్కువగా ఉండే మూలకం. మానవ శరీరంలో ఎక్కువగా ఉన్న వాయువును గమనిస్తే ఆక్సిజన్. ఇటువంటి ఖనిజ లవణాలు ఎందుకొరకు ఉపయోగపడతాయి? ఇవి కూడా పెరుగుదలకు ఉపయోగపడతాయి, కణజాలాల ఏర్పాటుకు ఉపయోగపడతాయి, వ్యాధుల నుండి రక్షణ కొరకు ఉపయోగపడతాయి, మరియు నాడుల ప్రేరణ కొరకు ఉపయోగపడతాయి. ఈ ఖనిజ లవణాలు వీటిలో కొన్ని ఎక్కువ ప్రమాణంలో ఉపయోగపడతాయి, తక్కువ పరిమాణంలో ఉపయోగపడతాయి. ఎక్కువ స్థాయిలో ఉపయోగపడితే స్థూల మూలకాలు అంటారు. తక్కువ ప్రమాణం ఉపయోగపడితే వాటిని సూక్ష్మ మూలకాలు లేదా ట్రేస్ మూలకాలని పిలుస్తారు. మన యొక్క బాడీకి ఉపయోగపడే అవసరాన్ని బట్టి ఈ ఖనిజ లవణాలను 2 రకాలుగా విభజించారు. స్థూల మూలకాలు మ్యాక్రో ఎలిమెంట్స్, సూక్ష్మ మూలకాలు మైక్రో ఎలిమెంట్స్. ఈ స్థూల మూలకాలు గమనించినట్లయితే కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరిన్, సల్ఫర్. ఈ సూక్ష్మ మూలకాలు ఐరన్, అయోడిన్, ఫ్లోరిన్, కోబాల్ట్, జింక్, రాగి, మాంగనీస్. ఈ స్థూల మూలకాల్లో ముందుగా కాల్షియం గురించి చూద్దాం. 70 నుండి 72 కేజీల బరువు కలిగిన ఒక ప్రౌఢ మానవుల్లో కాల్షియం 1100 నుండి 1200 గ్రాముల వరకు ఉంటుంది. ఇటువంటి కాల్షియం అనేది దంతాలు, ఎముకల్లో అధికంగా ఉంటుంది. దంతాలు, ఎముకలు అంటే ఎముకలు, దంతాలు 99% ఉంటే 1% అనేది కండరాలు, రక్తంలో కూడా ఉంటుంది. ఈ కాల్షియం అనేది గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డగట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. బ్లడ్ క్లాటింగ్ కొరకు ఉపయోగపడుతూ ఉంటుంది. కండరాలు తొందరగా ఉత్తేజం చెందటానికి, సంకోచం చెందడానికి కూడా కాల్షియం ఉపయోగపడుతూ ఉంటుంది. ఇటువంటి కాల్షియం అనేది ఏ రకమైన ఆహార పదార్థం నుంచి మనం పొందుతాం? పాలు, గుడ్లు, పాల సంబంధించిన పదార్థాలు, జున్ను కానీ, వెన్నె కానీ, నెయ్యి కానీ, పెరుగు, అటువంటి పాల సంబంధించిన ఆహార పదార్థాలు లభిస్తూ ఉంటుంది కాల్షియం. ఒకవేళ కాల్షియం లోపించినట్లయితే వారిలో కలిగే వ్యాధులు, చిన్న పిల్లల్లో అయితే రికెట్స్ వ్యాధి కలుగుతూ ఉంటుంది. దొడ్డి కాళ్ళు, ముట్టె కాళ్ళు వంటివి, బౌలెక్స్ నాక్నీస్ వంటి సిమ్టమ్స్ కలిగిన చిన్న పిల్లల్లో కలిగే ఈ వ్యాధి
రికెట్స్ వ్యాధి. మరొక వ్యాధి ఆస్టియోపోరోసిస్. ఇక్కడ పోర్ అంటే రంధ్రం. కాల్షియం లోపించిన వారి యొక్క ఎముకల్లో రంధ్రాలు ఏర్పడతాయి. ఆ రకమైన వ్యాధిని ఆస్టియోపోరోసిస్గా పిలుస్తారు. మరొక మూలకం, స్థూల మూలకం ఫాస్ఫరస్ లేదా భాస్వరం. ఫాస్ఫరస్ లేదా భాస్వరం ఇది కూడా ఎముకలు, దంతాల తయారీకి ఉపయోగపడుతుంది. ఇంకా నత్రజని, క్షారాలు, కేంద్రక ఆమ్లాలు తయారీకి ఉపయోగపడుతుంది. ఏటీపీ తయారు కొరకు ఉపయోగపడుతుంది, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ ఫాస్ఫరస్ అనేది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఉత్తర భారతదేశంలో చార్ధామ్ అనే యాత్రలు ఉంటాయి, 4 రకాల యాత్రలు ఉంటాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. అక్కడ ఎక్కడ చూసినా కూడా మంచు కరిగి ప్రవహిస్తున్న నదులు చల్లగా ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో చూస్తే వేడి ఊటలు బయటకు వస్తాయి. అక్కడ పరిశీలకులు చెప్పింది ఏంటంటే ఆ వేడి నీరు రావడానికి కారణం భూమి పొరల్లో ఉన్న ఫాస్ఫరసే కారణం అని చెప్పడం జరిగింది. అంటే ఫాస్ఫరస్కు మండించే గుణం ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ కూడా పాలు, గుడ్లు, చేపలు లభిస్తూ ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ లోపించినట్లయితే ఇది కూడా చిన్నపిల్లలో రికెట్స్ వ్యాధి కారణమవుతుంది. లోపించినప్పుడు పెద్దవారిలో మలేసియా వ్యాధి కలగటానికి కారణమవుతుంది. టోటల్గా కాల్షియం, ఫాస్ఫరస్ లోపిస్తే ఎముకలకు సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. అది రికెట్స్ అయినా కావచ్చు, ఆస్టియోపోరోసిస్ అయినా కావచ్చు, మలేసియా వ్యాధి అయినా కావచ్చు. కాల్షియం, ఫాస్ఫరస్ అంటే ఎముకల తయారీకి కాల్షియం, ఫాస్ఫరస్ 2 మూలకాలు అవసరమవుతున్నాయి. నెక్స్ట్ సోడియం. ఈ సోడియం అనే మూలకం మనకు కొవ్వుల ఎమల్సిఫికేషన్ కొరకు మరియు ద్రవాభిసరణ, ఆస్మాసిస్ కొరకు, నాడులు, కండరాల ప్రేరణ కొరకు, ఇంపల్స్, వాటి కొరకు సోడియం అనే మూలకం ఉపయోగపడుతుంది. మరి ఏ రకమైన ఆహార పదార్థం సోడియం పొందుతాం? ఇది ఉప్పు నుండి, జున్ను నుండి మరియు మొలకెత్తే గోధుమల నుండి ఈ సోడియాన్ని పొందడం జరుగుతుంది. కానీ మనకు కావలసిన పరిమాణంలో ఉప్పు నుండి పొందుతాం. ఈ సోడియం మూలకం లోపిస్తే వేడి సిన్కోప్ లేదా వేడి కొంకర్లు అనే వ్యాధి కలుగుతుంది. మజిల్ క్రాంప్స్, కండరాల్లో తిమ్మిర్లు ఏర్పడతాయి. అటువంటి లక్షణాలు కలిగిన వ్యాధి వేడి కొంకర్లు. నెక్స్ట్ పొటాషియం. ఈ పొటాషియం అనే మూలకం కూడా సోడియం మాదిరిగా ఇది ద్రవాభిసరణ కొరకు ఉపయోగపడుతుంది. ఇక దీని ప్రధానమైన విధి చూస్తే పొటాషియం హృదయ స్పందన నియంత్రణ చేస్తూ ఉంటుంది. మరి పొటాషియం మనం ఏ రకమైన ఆహార పదార్థాల నుంచి పొందుతాం? మాంసంలోను, అరటి పండ్లలోను, బంగాళదుంపలోను, నారింజ ఫలాల్లోనూ లభిస్తూ ఉంటుంది పొటాషియం. ఈ పొటాషియం రక్తంలో లేదా సిరంలో ఉండే దాని యొక్క స్థాయిని, పరిమాణాన్ని బట్టి 2 రకాలుగా చెప్పుకుంటాం. హైపర్ కాలీమియా, రక్తంలో పొటాషియం స్థాయి పెరిగితే హైపర్ కాలీమియా అంటాం. రక్తంలో పొటాషియం స్థాయి తగ్గితే హైపోకాలీమియాగా పిలుస్తారు. ఈ రక్తంలో పొటాషియం స్థాయి పెరిగితే హైపర్ కాలీమియా. ఈ హైపర్ కాలీమియా వలన హృదయ స్పందన తగ్గుతుంది. ఆ హృదయ స్పందన తగ్గడాన్ని బ్రాడీకార్డియా అంటారు. మూత్రపిండాలు ఫెయిల్యూర్ అవుతాయి, పక్షవాతం కలుగుతూ ఉంటుంది. హైపోకాలీమియా, దీని వలన హృదయ స్పందన పెరుగుతుంది, దాన్ని
వైద్య పరిభాషలో టాకీకార్డియా అనే పేరుతో పిలుస్తారు. టాకీకార్డియా. ఇలా రక్తంలో పొటాషియం పరిమాణాన్ని బట్టి ఎక్కువగా ఉంటే హైపర్ కాలిమియా అని, తక్కువగా ఉంటే హైపోకాలిమియా అనే పేరుతో పిలుస్తున్నారు. హైపర్ కాలిమియా వలన బ్రాడీకార్డియా కలుగుతుంది, అంటే గుండె యొక్క వేగం తగ్గుతుంది. హైపోకాలిమియా వలన టాకీకార్డియా అనే గుండె వ్యాధి కలుగుతూ ఉంటుంది, అంటే గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ మాంగనీస్. మాంగనీస్ అనేది సార్ దీంట్లో ముందుగా మెగ్నీషియం. మెగ్నీషియం అనేది నాడులు కండరాలు క్రియాత్మకంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇది వేరుశెనగ, చిక్కుడు, పాలు, గుడ్లు, మాంసం అన్ని రకాల ఆహార పదార్థాలు లభిస్తుంది. అది ఫుడ్ సోర్సెస్, మెగ్నీషియం లభించే ఫుడ్ సోర్సెస్. ఈ రకమైన మెగ్నీషియం లోపించినట్లయితే, డెఫిషియన్సీ కలిగితే పక్షవాతం కలుగుతూ ఉంటుంది. ఇది మెగ్నీషియం లోపం వల్ల కలిగే వ్యాధి. నెక్స్ట్ స్థూల మూలకాల్లో మరొక మూలకం క్లోరిన్. క్లోరిన్ అనేది ద్రవాభిసరణ కొరకు మరియు నాడులు క్రియాత్మకంగా ఉండటం కొరకు, జీర్ణాశయంలో HCl తయారు కొరకు ఉపయోగపడుతుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారు కొరకు ఉపయోగపడుతుంది క్లోరిన్. ఇది ఉప్పు నుండి లభిస్తూ ఉంటుంది. క్లోరిన్ లోపించినట్లయితే వాంతులు, ఎమెసిస్ కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ సల్ఫర్. ఈ సల్ఫర్ అనేది సాధారణ పెరుగుదలకు ఉపయోగపడుతుంది మరియు ఇన్సులిన్ తయారు కొరకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ సల్ఫర్ అధికంగా గుడ్డు నుండి లభిస్తూ ఉంటుంది. వాటితో పాటు సల్ఫర్ ఉల్లిగడ్డలో ఉంటుంది. ఇంకా అమైనో ఆమ్లాలైన మిథియోనైన్, సిస్టీన్ అనే మూలకాల్లో ఉంటుంది సల్ఫర్. ఈ సల్ఫర్ లోపించినట్లయితే పెరుగుదల మందగిస్తూ ఉంటుంది. ఉల్లిగడ్డలను కోసినప్పుడు కళ్ళు మండటానికి కారణమైన రసాయనం ఏంటంటే సల్ఫర్. ఇది సల్ఫర్ అల్లైలుగా మారటం వలన ఆ రసాయన చర్య జరిగి కళ్ళు మండుతూ ఉంటాయి. ఇవన్నీ స్థూల మూలకాలు. స్థూల మూలకాల్లో కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరిన్, సల్ఫర్. నెక్స్ట్ వన్ ట్రేస్ మూలకాలు, మైక్రో ఎలిమెంట్స్ లేదా సూక్ష్మ మూలకాలు. వాటిలో ఐరన్. ఈ సూక్ష్మ మూలకాలలో ఎక్కువగా ఉపయోగపడే మూలకం ఐరన్. ఐరన్ అనేది హీమోగ్లోబిన్ తయారులో ఉపయోగపడుతుంది. ఎందుకంటే హీమ్ అంటే ఐరన్ కాబట్టి. గ్లోబిన్ అని చెప్పుకుంటే అదొక ప్రోటీన్. హీమోగ్లోబిన్ తయారులో ఉపయోగపడుతుంది ఐరన్. అంటే హీమోగ్లోబిన్ తయారులో ఉపయోగపడి హీమోగ్లోబిన్ యొక్క పరిమాణాన్ని పెంచుతూ పరోక్షంగా ఇది శ్వాస వాయువుల రవాణా కొరకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే హీమోగ్లోబిన్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి. ఈ ఐరన్ మనకు పాలు, గుడ్లు, మాంసంతో పాటు ఆకుకూరలు లభిస్తూ ఉంటుంది. ఎండు ద్రాక్షలు కూడా లభిస్తుంది. ఐరన్ లోపించినప్పుడు ఎనీమియా లేదా రక్తహీనత వ్యాధి కలుగుతూ ఉంటుంది. మరొక మూలకం అయోడిన్. అయోడిన్ అనే మూలకం ఎక్కువగా థైరాయిడ్ గ్రంథిలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిలో ఉండి థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలకు ఉపయోగపడుతుంది. ఈ అయోడిన్ అనేది పిల్లల్లో శారీరక, మానసిక పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇటువంటి అయోడిన్ మనకు సముద్ర ఉత్పత్తులను లభిస్తూ ఉంటుంది. సముద్రం నుంచి లభించే ఉప్పు, సముద్రం నుంచి లభించే పీతలు, రొయ్యలు, చేపలు, సముద్రం నుంచి లభించే కెల్ఫ్ అనే మొక్కలు. ఈ సముద్రం నుంచి లభించే అయోడిన్ అత్యధికంగా మాత్రం సముద్ర ఉత్పత్తులైన
లామినారిన్ లేదా మానిటాల్. లామినారిన్ లేదా మానిటాల్లో అత్యధికంగా అయోడిన్ లభిస్తూ ఉంటుంది. లామినారిన్ లేదా మానిటాల్ ఇదొక సముద్రంలో పెరిగే ఒక శైవలం, ఆల్గే, దీంట్లో అత్యధికంగా ఉంటుంది. అయోడిన్ లోపించినట్లయితే సామాన్య గాయిటర్, సింపుల్ గాయిటర్ అనే వ్యాధి కలుగుతుంది. ఈ సామాన్య గాయిటర్ లేదా సింపుల్ గాయిటర్ అనే వ్యాధి ఒక సిమ్టమ్ చూస్తే థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి యొక్క పరిమాణం పెరుగుతుంది. దాన్నే గాయిటర్ వ్యాధి అంటాం. ఇటువంటి అయోడిన్ కప్పల్లో రూప విక్రయం, మెటామార్ఫసిస్, మొప్పలు తోక ఉన్న ఆ యొక్క టాడ్పోల్ ప్రౌఢ కప్పగా మారటం, దాన్ని రూప విక్రయం అంటాం. ఆ రూప విక్రయానికి అయోడిన్ ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫ్లోరిన్. 1937లో ఏపీలోని ప్రకాశం జిల్లాలో పొదిలి, దర్శి, కనిగిరి, కనిగిరి అనే ప్రాంతాలు ఇవి ప్రకాశం జిల్లాలో ఉన్నవి. ఈ 3 రకాల ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా అత్యంత తీవ్రమైన ఫ్లోరోసిస్ వ్యాధిని గుర్తించారు. 1937 ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ 3 గ్రామాల్లో. ఈ ఫ్లోరిన్ అనేది దంతాల మీద పింగాణి లేదా ఎనామిల్ ఏర్పాటుకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ఫ్లోరిన్ భూమిలో ఉన్న కార్బన్ పొరలు, గ్రాఫైట్ శిలలు కరగటం వలన ఏర్పడిన ఫ్లోరిన్ అది నీటిలో కరిగి మనకు నీటి ద్వారా చేరుతుంది. ఈ నీటి ద్వారా లభిస్తున్న ఫ్లోరిన్ సాధారణంగా నీటిలో 0.5 ppm నుండి 0.9 ppm వరకు ఉంటుంది. పార్ట్స్ పర్ మిలియన్ ppm అంటే 1.5 వరకు ఉండొచ్చు. ఈ ఫ్లోరిన్ ఉండటం వలన ఎటువంటి ప్రమాదం ఉండదు ఆ పరిమాణంలో ఉంటే. అది ఒక WHO నివేదిక 1.5 వరకు ఉంటే. ఆ 1.5 దాటితే, mg దాటితే అప్పుడు దంతాలు, ఎముకల సంబంధించిన వ్యాధులు కలుగుతూ ఉంటాయి. దంతాలకు వ్యాధులు, ఎముకల వ్యాధులు కలుగుతాయి. మరి ప్రకాశం జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ బారిన పడి ఫ్లోరోసిస్ వ్యాధి గురవటం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఫ్లోరిన్ తీవ్రతను తగ్గించడం కొరకు నల్గొండ జిల్లాలో ఒక సంస్థ ఫ్లోరిన్ నీటిపై పరిశోధన చేయడం జరిగింది. అది నీరి. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఇది మహారాష్ట్రలో ఉన్నది. మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్న నీరి అనేది మొట్టమొదటిసారిగా నల్గొండలో ఫ్లోరిన్ నీటిపై పరిశోధన జరిపింది. దీనినే నల్గొండ టెక్నిక్ అని కూడా పిలుస్తారు. దీంట్లో ఈ ఫ్లోరిన్ తొలగించే భాగంలో దానికి స్ఫటికం కలపటం వలన ఆ ఫ్లోరిన్ వేరవుతూ ఉంటుంది. సో దీనిని నల్గొండ టెక్నిక్గా పిలుస్తారు నీరిని. ఈ ఫ్లోరిన్ అధికమైతేనే కలుగుతూ ఉంటుంది, లోపించడం వల్ల కలిగేది కాదు. అయోడిన్ లోపిస్తే కలుగుతుంది వ్యాధి, గాయిటర్. ఐరన్ లోపిస్తే అనీమియా వ్యాధి కలుగుతుంది. బట్ ఈ ఫ్లోరిన్ అధికమైతే ఎముకల్లో వికృత రూపాలు ఏర్పడతాయి. దంతాలు పసుపు రంగులోకి మారతాయి. దంతాలు వికృత ఆకారంలో ఏర్పడతాయి. ఆ వ్యాధినే ఫ్లోరోసిస్ వ్యాధి అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ కోబాల్ట్. ఈ కోబాల్ట్ అనేది సయానోకోబాలమైన్ B12 విటమిన్ తయారులో ఉపయోగపడుతుంది. ఈ B12 తయారులో ఉపయోగపడే కోబాల్ట్ ఆర్బీసీని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఆర్బీసీ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ కోబాల్ట్ కాలేయము, మూత్రపిండాలను లభిస్తుంది. ఈ కోబాల్ట్ లోపిస్తే రక్తహీనత లేదా అనీమియా వ్యాధి కలుగుతుంది.
మరొక మూలకం సూక్ష్మ మూలకం జింక్. ఈ జింక్ అనేది పెరుగుదలకు, ప్రత్యుత్పత్తి అభివృద్ధికి, కణజాలాల మరమ్మతుకు మరియు క్లోమ గ్రంథి నుండి ఇన్సులిన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది, విడుదల కొరకు ఉపయోగపడుతుంది జింక్. ఇది మాంసము, కాలేయము, మూత్రపిండాలు, గుడ్లో లభిస్తూ ఉంటుంది. ఇది లోపిస్తే పెరుగుదలలో క్షీణత, ప్రత్యుత్పత్తి అవయవాల్లో క్షీణత కలుగుతుంది. అయితే ఇది జింక్ అనేది ఎంజైమ్లన్నింటినీ యాక్టివేట్ చేయాలి, అప్పుడు పోషకాహార లోపం అనేది ఉండదు. అది దృష్టిలో పెట్టుకొని భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వారు డిఆర్ఆర్ దాన్ 45 అనే నూతన వరి వంగడాన్ని సృష్టించారు. దాంట్లో అత్యధికంగా జింక్ ఉంటుంది. జింక్ అత్యధికంగా ఉన్న నూతన వరి వంగడం న్యూఢిల్లీలో సృష్టించారు, డిఆర్ఆర్ దాన్ 45. నెక్స్ట్ వన్ రాగి లేదా కాపర్. రాగి లేదా కాపర్ హీమోసైనిన్ అనే ఒక వర్ణకం, హీమోగ్లోబిన్ వర్ణకం మాదిరిగా కొన్ని జీవులలో హీమోసైనిన్ వర్ణకం ఉంటుంది. హీమోగ్లోబిన్ తయారీ కొరకు ఐరన్ ఉపయోగపడితే హీమోసైనిన్ తయారీ కొరకు రాగి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇటువంటి కాపర్ లేదా రాగి ఆకుకూరలు, మాంసం, పాలు, గుడ్లు, దాంతోపాటు చిరుధాన్యాలు మరియు కాయగూరల వంటి ఆహార పదార్థాలు లభిస్తూ ఉంటుంది రాగి. అయితే ఇది మెదడులో మాత్రం సెరిబ్రోక్యూపిక్ రూపంలో ఉంటుంది, కాలేయంలో హెపాటోక్యూప్రిక్ రూపంలో ఉంటుంది. ఇది లోపిస్తే ఎనీమియా వ్యాధి కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ సూక్ష్మ మూలకాల్లో లాస్ట్ వన్ మ్యాంగనీస్. ఈ మ్యాంగనీస్ అనేది అతి తక్కువ ఉపయోగపడే మూలకం, మానవ శరీరంలో తక్కువగా ఉండే మూలకం. ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది. ఇది గింజలు, ధాన్యాలు, కూరగాయలు లభిస్తుంది. దీని లోపం వలన వంధ్యత్వం కలుగుతుంది. అంటే ప్రత్యుత్పత్తి అవయవాలు క్షీణించే వ్యాధి వంధ్యత్వం. ఇటువంటి స్టెరిలిటీ వ్యాధి ఇది మానవుల్లో అంత ప్రభావం చూపెట్టదు, కానీ ఈ మాంగనీస్ లోపిస్తే ఎలుకల్లో వంధ్యత్వం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ సూక్ష్మ మూలకాల వల్ల కలిగే వ్యాధులు. ఈ సూక్ష్మ మూలకాలు ఐరన్, అయోడిన్, ఫ్లోరిన్, కోబాల్ట్, జింక్, రాగి, మాంగనీస్. ఇవి మూలకాలు, స్థూల మూలకాలు, సూక్ష్మ మూలకాలు.